పరుచుకున్నటకు ఇదిగోనైనా మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, తద్వారా నాయన క్రీస్తు యొక్క మరి నిత్య జీవంలో మేము పాలుపుంపులు పొందడానికి, క్రీస్తు ద్వారా మీ సన్నిధికి చేరడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, జరగనయ్యున్న కార్యక్రమంతో మీ స్వహస్తాలకు అప్పచెప్పచ్చు నాయన. మీరే ఘనత మహిమ ప్రభావాలు వర్షింపు చేసుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ పునరుద్ధానపు దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, సేవకులకు, విశ్వాసులకు నా నిండు హృదయపూర్వక వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. ఈరోజు మనకి విజయపు దినమని మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఎలాగైతే జరుపుకుంటారో ఈ యొక్క ఈస్టర్ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నటువంటి విషయాలు ఏమైనాయంటే, ఈ యొక్క ఈస్టర్ పండుగకి ముందు గుడ్ ఫ్రైడే లేకపోతే మట్టల ఆదివారం నుంచి ఈ ఈస్టర్ పండుగ దాకా ఈ ఆదివారం వరకు జరుగుతున్నటువంటి కార్యములు ఒకసారి మనం పరిశుద్ధ లేకున్నటువంటి విషయాన్ని బట్టి ఒకసారి మనం దేవుని యొక్క మాటల ద్వారా ధ్యానం చేసుకుంటూ ఉండగలిగితే, మొదటి ఆదివారం మట్టల ఆదివారం జయప్రవేశపు దినముగా పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఏ దినము? జయప్రవేశ దినముగా లేఖనం మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏమైనదంటే, తాను తన బిడ్డల కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అనగా ఆయన బిడ్డలైనటువంటి నీ కొరకు, నా కొరకు, తన బిడ్డలందరి కొరకు కూడా తన యొక్క సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా తన బిడ్డవల్లి వచ్చినట్లు మనం లేఖనాలను బట్టి చూస్తూ ఉన్నాం. మరియ గారి ద్వారా ఈ లోకానికి నీ వల్లే నా వల్లే వచ్చి ఉన్నారు. అయితే ఆయన వచ్చిన సందర్భం ఏమైనదంటే, ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలని, ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క సంబంధులుగా జీవించాలని, ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కూడా ఏ పాపము, ఏ దోషము, ఏ లేమి, ఎటువంటి సమస్యలు లేకుండా దేవునిచే అంచెలంచెలుగా ఆశీర్వదింపబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించడాన్ని బట్టి మనకు జీవము దేవుడు దయచేశాడండి. ఆయన మరణించడాన్ని బట్టి మనకి జీవాన్ని దేవుడు దయచేశాడు. మూడవదిగా దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు కనుక ఆ పునరుద్ధానపు శక్తిని తన బిడ్డలకి దేవుడు దయచేసి ఉన్నాడు. లేకపోతే దేవుడు పునరుద్ధానుడు అవ్వకపోతే మనకు పునరుద్ధానపు శక్తి లేదు. ఈనాడు ఈ యొక్క ఈస్టర్ పండుగ పునరుద్ధాన దినమును బట్టే చాలామంది అనేకమైనటువంటి సందర్భాలు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. ఈనాడు ఈ పునరుద్ధానం అనేది దేవుని ద్వారా మనకి పొందుకొని ఉన్నాం. 4వ పాయింట్, మరలా దేవుడు ఈ లోకానికి రాకపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాళ్ళు లేరండి. అందుకని నేను తెలియపరచాలనుకుంది ఏంటంటే, ఈ మట్టల ఆదివారం నుంచి ఈ విజయోత్సవ దినం వరకు ఏమేమి జరిగింది. ఆనాడు దేవుడు ఈ లోకంలో తన యొక్క జీవితంలో ఈ 3.5 సంవత్సరాలు, తన యొక్క జీవితంలో ఈ 33.5 సంవత్సరాల్లో ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరాల్లో ఏం జరిగింది ఆ సందర్భంలో, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలన్నది మనం చూడగలిగితే, మట్టల ఆదివారమున జయప్రవేశ దినముగా పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వచ్చాడని జనులందరికీ తెలిసినప్పుడు, ఇదిగో ఈయన చనిపోయిన లాజరుని బ్రతికించాడంట, ఈయన అద్భుతాలు చేశాడంట, ఆశ్చర్యకార్యాలు చేశాడంట, అసలు ఈయన చూద్దాం ఎలా ఉంటాడనేటువంటి ఆలోచన కలిగి అనేక మంది ప్రజలు గుంపులుగా వచ్చి ఆయన్ని ఖర్జూరపు మంటలతో ఆయన్ని జయము జయము హోసన్నా చేయమని దేవుణ్ణి మహిమపరుస్తూ కొనియాడుతున్నటువంటి సందర్భాలు మనం ఆ మట్టల ఆదివారం దినమున ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే సోమవారం ఏం జరిగిందంటే మనం చూస్తూ ఉంటే అధికార ప్రయోగ దినము. రెండవ దినము సోమవారం ఏమైంది? అధికార ప్రయోగ దినం. అంటే అధికారులు ఏమైతే చేయాలనుకున్నారో, దేవుని ఏ రీతిగా అయితే ఆయన్ని దూషించాలనుకున్నారో, లేకపోతే ఏ రీతిగా అతన్ని బంధించాలనుకున్నారో, ఏ రీతిగా అతన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో, ఆ దినముగా సోమవారం దినము మనకు అక్కడ కనపడుచు ఉన్నది. మూడవ దినము మంగళవారం దినం చూస్తూ ఉంటే విమర్శనాత్మక దినము. విమర్శన
అంటే ఏంటి, ఏం జరిగింది? ఇతను నిజమైనటువంటి దేవుడే కదా, ఈయనలో పాపము లేదు కదా, దోషము లేదు కదా, నింద లేదు కదా, అవమానము లేదు కదా, ఎందుకైనా ఇతను నిందింపబడ్డాడు, ఎందుకైనా ఆయన దూషింపబడ్డాడు, ఎందుకైనా విమర్శన దినంగా ఏర్పడబడిందంటే ఆనాడు దేవుడిలో ఏ పాపము లేకపోయినప్పటికీ తన బిడ్డల కొరకు తనంతట తాను పాపిగా ఒప్పుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తూ ఉందండి. ఆయనలో పాపం ఏమన్నా ఉందని అందరూ కూడా చూస్తున్నప్పుడు ఏ పాపము లేదు, అందులో ఏ దోషము లేదు, ఎటువంటి సమస్య లేదు. కానీ దేవుడు మన యొక్క పాపమును తీసివేసుట కొరకే ఈ లోకానికి దేవుడు నరరూపిగా వచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక మంగళవారము విమర్శనాత్మక దినముగా ఉంది. 4వ బుధవారం చూస్తూ ఉంటే విశ్రాంతి దినముగా పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. మార్కు సువార్త 13:3-16 తర్వాత చదువుకోగలిగితే అందులో స్పష్టంగా మాటలు తెలియపరుస్తూ ఉంటాయి. ఇదిగో దేవుడు బంధింపబడిన కాడి నుంచి ఆయన యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాగున్నాడు, ఏమేమి ఇబ్బంది పడ్డాడు, ఏమేమి ఆలోచన కలిగి ఉన్నాడని చూస్తూ ఉంటే ఒకసారి మనకి హృదయంలో ఎంత వేదన, ఎంత శోధన అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తు సుమారు 6 అడుగుల 1 అంగుళం, ఆయన బరువు సుమారు 84 కిలోలు. ఎంతండి? 84 కిలోలని చరిత్ర తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన చేతులకి మేకులు కొట్టబడినాయి, ఆయన కాళ్ళకి మేకులు కొట్టబడినాయి, ఆయన తలకి ముళ్ళ కిరీటం వేయబడింది, ఆయనకి వీపు మీద 39 కొరడా దెబ్బలు ద్వారా ఆయన వీపు చీల్చబడింది. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేశాడంటే ఈనాడు ఈ విజయోత్సవ దినము, ఈ ఈస్టర్ పండుగ, ఈ పునరుద్ధానపు దినమును మనం జరుపుకుంటామంటే మన కొరకు దేవుడు మిగిలిన 6 దినాలు ఎంతో శ్రమ పొందాడు, ఎంతో వేదన పొందాడు, ఎంతో బాధ పొందాడు, ఎంతగానో మన కొరకు తను ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా శోధన చెందాడో, ఎంతగా బాధపడ్డాడో మనం ఆధ్యాత్మిక కోణంలో చూడగలిగితేనే దానిని మనం గ్రహించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో బుధవారం విశ్రాంతి దినములుగా దేవుడు మనం చూస్తూ ఉన్నాం. గడిచిన బుధవారం దినమున, గురువారం దినమున సిద్ధపరచు దినము. గురువారం దినము సిద్ధపరచు దినం అంటే ఆయన ఏం చేయాలి, ఎలాగా ఏ రీతిగా అతను పట్టుకోవాలి, ఏ రీతిగా బంధించాలి, ఏ రీతిగా పాపం ఎతకాలి, ఏ రీతిగా ఉండాలనేటువంటి ఆలోచన పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ కలిగి ఉన్నారు. కానీ దేవుడు తన బిడ్డల కొరకు ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎలా మరణించాలి, ఎలా వారికి అప్పగించబడాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడండి ప్రాముఖ్యంగా. ఇక మనం చూస్తూ ఉంటే 6వ దినమున గడిచిన 2 దినాల క్రితం శుక్రవారం చిత్రహింస దినము. దాన్ని గుడ్ ఫ్రైడే అనుకుంటాం. మనకి గుడ్ ఫ్రైడే, కానీ దేవునికి చిత్రహింసలు జరిగినటువంటి దినం అండి. నా ప్రియ దేవుని బిడ్డలా నేను తెలియపరుస్తాను, మనకి కుటుంబంలో ఏమైనా సమస్య వచ్చేదైనా, అవసరం వచ్చేదైనా, ఇబ్బంది వస్తే ఇదిగో ఇలా చేయాలి ఇది అంటే ఒక సందర్భాల్లో మానవులుగా ఉన్నవారు ఏమీ చేయలేకపోవచ్చు, ఏ సహాయము మనకు చేస్తానన్నప్పటికీ చేయలేకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీ చింతలు, నీ బాధలు, నీ సమస్యలు, నీ అవమానాలు, నీ వేదనలు, నీకున్నటువంటి ప్రతి బంధకాలు తీసివేయడానికి ఆయన సిద్ధముగా నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనండి. ఎప్పుడైతే దేవుడు మనలోనే ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆనాటి నుంచి మన పరివర్తన మార్చబడిద్ది, మన స్థితిగతులు మార్చబడతాయి, మన నడక మార్చబడిద్ది, మన మాటలు మార్చబడతాయి, మన సమస్తము మార్చబడి దేవునికి ఇష్టమైనటువంటి నడిపింపు దేవుడు అట్టి వారికి దయచేయును గాక. ఆమేన్. ఆ శుక్రవారపు దినమున గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, మనకి మంచే. ఎందుకంటే మన పాపాలు ఆ రోజుతో తీసివేయబడ్డాయి, మన దోషములు తీసివేయబడ్డాయి, మన అవమానాలు తీసివేయబడ్డాయి, మన నిందలు తీసివేయబడ్డాయి, మన అతిక్రమములు తీసివేయబడ్డాయి. మనకున్న సమస్తము దేవుడు ఆనాడు కల్వరి కొండ మీద తన చవరి రక్తపు బొట్టు వరకు చిందించిన వరకు మన యొక్క రక్తము ఆయన రక్తము చిందించబడిన విధానం బట్టి, పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించిన దాన్ని బట్టి మనకి దేవుడు పాప విమోచన దేవుని ద్వారా దేవుని పొందుకునేటువంటి ఆలోచన దేవుడు మనకు దయచేశాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. నాడు ప్రార్థనకి వెళ్ళామంటే చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరు. ఏ కాడికి పండగ వచ్చిందంటే, లేకపోతే ఏదైనా వచ్చిందంటే ఇప్పుడు బంధువులు పిలుచుకున్నా, ఇప్పుడు భోజనాలు పెట్టుకున్నా, ఇప్పుడు ఏం చేసుకున్నా, ఎలా ఉన్నామా, బట్టలు చూపిద్దామా, లేకపోతే వేరే చేద్దాం అనేటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుడు నీ కొరకు వచ్చిన కార్యము, దేవుడు నీ కొరకు చేసిన కార్యము, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి కార్యము చాలామంది గుర్తెరగలేకపోతున్నారు. ఆనాడు ప్రాముఖ్యంగా
దేవుడు చేసినటువంటి కార్యము నాకు బాగా ఇష్టమైనటువంటి కార్యము. ఆనాడు సిలువ వేయబడినప్పుడు ఎడమ పక్క దొంగ, కుడి పక్క దొంగ ఇద్దరు ఉన్నారు. ఎడమ పక్క దొంగ, మొదటి దొంగ దేవుని దూషించాడు, అవమానపరిచాడు, హేళన చేశాడు. నీవు దేవుడు అయితే మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు కాపాడుకునే మాట తెలియపరిచాడు. రెండవ దొంగ ఏమో తెలియపరచాడంటే, మనం ఈ పాపము చేయడానికి యోగ్యులము కనుక ఈ శిక్షను అనుభవించడానికి మేము తగిన వాళ్ళం, కానీ ఈయన ఏ దోషము లేదు, ఏ పాపం లేదు, ఈయన ఈ శిక్ష పొందడానికి అర్హుడు కాదు అనేటువంటి మాట తెలియపరిచి, ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవాలండి. మనం జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలకించగలిగితే, ఆనాడు దేవుని యొక్క పరదేశంలోకి మొట్టమొదటిగా వెళ్ళింది ఆ రెండవ దొంగే. వెనువెంటనే పశ్చాత్తాపడ్డాడు, వెనువెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, వెనువెంటనే దేవుడు గొప్పవాడని తను దేవుని మహిమపరిచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆలోచన కలిగి తను దేవుని యందు ఆలోచన కలిగి ఉన్నాడు. సమస్త విషయాలు కూడా పక్క వ్యక్తిని నిందించి, ఇదిగో ఈయన ఉన్నతమైనటువంటి దేవుడు, గొప్పవాడైనటువంటి మాటలు తెలియపరచాడు. వెంటనే దేవుడు అని తెలియపరచాడు. ఆ మాటలో యేసుక్రీస్తు ప్రభువు సిలువపైన పలికిన రెండవ మాట, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ముందు అనేటువంటి మాట తెలియపరచాడండి. ఈనాడు చాలా మంది లోకంలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, ఇదే శాశ్వతం, ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇదే ఉంటుందని ఆలోచన కలిగి ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన మనం కలిగి ఉండటానికి వీలు లేదు. చివరగా మనం చూస్తామంటే, శనివారపు దినమున అనగా గడిచిన నిన్నటి దినమున నేను తెలియపరిచేదని కూడా ఆనాడు ఈ పండుగ, ఈస్టర్ పండుగలో ఆనాడు దేవుడి యొక్క జీవితము కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో శనివారము మౌన దినము. అంటే ప్రతిదీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏమైంది, ఇదిగో ఒక పక్కేమో పరిశీలకి శాస్త్రులకి ఆనందం, లోక సంబంధమైనటువంటి వారికి ఆనందం, ఇదిగో మేము జయించాం, మేము లోక సంబంధమైనటువంటి అతన్ని చంపించాం, ఇదిగో ఇతనంట గొప్పవాడంట, రాజు అంట, ఇతనంట మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, దూషిస్తున్నాడు, అనేకమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు, ఇదిగో ఈయన పని అయిపోయింది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ దేవుడికి ఏమి చేస్తున్నాడు సమస్తం ముందుగానే ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే దేవుడు ఆ దినముని, శనివారముని విశ్రాంతి దినముగా లేకపోతే మౌన దినముగా తెలియపరిచినట్టు లేఖనం తెలియపరుస్తుంది. మాట మత్తయి సువార్త 27 అధ్యాయం 62, 66 చూస్తూ ఉంటే మనం ఈ మాట గమనించగలం. అయితే ఈరోజు వర్తమానము ఐదవ ఆదివారం వర్తమానం మనం చూస్తే విజయోత్సవ దినం. దేవుడు ఏదైతే తెలియపరిచాడో అది జరిగినటువంటి దినము. ఆయన మరణించి మరలా మూడవ దినమున పునరుద్ధానుడై లేచి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ మాట చూద్దాం. ఒకటి మత్తయి సువార్త 28 అధ్యాయము పరిశుద్ధ లేఖనం తెరిచి, మత్తయి సువార్త 28 అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఒకసారి మనం చూడగలిగినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియా వేరొక మరియు సమాధి చూడవచ్చుని, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల నుండి దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రాండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితిని అని యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు వారు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఉన్నారా యేసుక్రీస్తు ప్రభు వారు? లేరు. ఆయన ఏదైతే తెలియపరుస్తాడో దాని ప్రకారం తూచా తప్పకుండా అక్కడ జరిగి ఉన్నది. ఆయన మూడవ దినమున లెగుస్తారనేటువంటి మాట ముందుగానే తెలియపరిచాడు. కనుకనే ఆ రోజు ఆ యొక్క సమాధి బండ తీసినప్పటికీ ఏంటి, అయ్యో ప్రభువుని చూడాలి, ఏంటి ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, అయ్యో ప్రభువుని అవమానపరిచారు, హేళన చేశారని ఎంతో బాధ కలిగి, ఎంతో వేదన కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారి సమాధి లేదు. దూత అక్కడ ఉండి మీరు భయపడకుడి, ఆయన ముందుగానే లేచి ఉన్నారనేటువంటి మాట అక్కడ తెలియపరుస్తున్నారండి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానం యొక్క ఆ విషయంలో గనక మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు పునరుత్థానుడు అనగా మరణమును జయించున్నాడు కనుకనే మనకి విజయము దేవుని ద్వారా పొందుకొని ఉన్నామండి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే మరణించిన వ్యక్తి బ్రతికాడన్నది ఎక్కడ మనం చూడలేము. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ గ్రామమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ కంట్రీ అయినా కానీ ఎక్కడ ఈ సందర్భం జరిగినట్లు మనం ఎక్కడ కూడా గమనించలేదండి. కానీ మన దేవుడు మనతో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఆయన పునరుద్ధానంలో లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానంలో లేచిన తర్వాత తన శిష్యులకు కనబడ్డాడు. ఇదిగో మీరు క్రమముగా జరిగించండి, మీ కార్యాలు జరిగించండి, ఇదిగో మీరు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో దాని ప్రకారం మీరు చేయండి, నేను మీతో ఉన్నాను, నేను ఉండువాడను అనువాడైనటువంటి మాటలు అక్కడ తెలియపరిచి దేవుడు పునరుద్ధానపు శక్తిని గురించి ప్రాముఖ్యంగా అక్కడ మనకు తెలియపరుస్తున్నారండి. అయితే ఈ ఈస్టర్ దినమున మనం ఏం చేయాలని మీరు నన్ను అడిగితే నేను తెలియపరుస్తాను. మనకి పునరుద్ధానపు శక్తిని దేవుడు దయచేశాడు కనుక దేవుడిచ్చినటువంటి విజయాన్ని బట్టి దేవుణ్ణి అనుదినం ప్రార్థించేవారమై ఉండాలి, అనుదినం మహిమపరిచేవారమై ఉండాలి, అనుదినం దేవుని వాక్యము ధ్యానించేవారమై ఉండాలి, అనుదినము కృతజ్ఞతాబద్ధులమై జీవించేవారమై ఉండాలి, అనుదినం ఆయన పాదాల చెంత చేరేవారమై ఉండాలి, అనుదినము దేవుని వాక్యము ద్వారా జీవించేవారమై అనగా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేవారమై మనము ఉండాలి. ఇప్పుడు వాక్యము చెప్పేవారు ఉంటారు, వాక్యము వినేవారు ఉంటారు. వారిలో ఎవరు శ్రేష్ఠులు? ఏమండి? వాక్యము చెప్పేవారు ఉంటారు, వాక్యము వినేవారు ఉంటారు. వారిలో ఎవరు శ్రేష్ఠులు? వినేవారు. ఇద్దరు కాదు, వాక్యాన్ని విని వాక్యం ప్రకారం జీవిస్తారు చూసావా, వారు శ్రేష్ఠులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పేవారు వాక్యం చెబుతారు, వినేవారు దేవుని మాటలు వింటారు. కానీ విన్న మాటల ప్రకారం ఇదిగో దేవుడు నా కొరకే కదా ఈ లోకానికి వచ్చాడు, దేవుడు నా కొరకే కదా మరణించాడు, దేవుడు నా కొరకే కదా దూషింపబడ్డాడు, దేవుడు నా కొరకే కదా పునరుద్ధరుడయ్యాడు, దేవుడు నా కొరకే కదా పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, ఇదిగో దేవుడు నా కొరకే కదా రెండవ రకంగా రాబోతున్నాడు కనుక నేను ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, తలంపులు, ఉద్దేశాలు విడిచి ప్రభువు కొరకు జీవించాలనేటువంటి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభువు రాకడలో ప్రభువుతో పాటు కొనుక్కోబడేటువంటి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. అపవాది ఏమి లేదండి, రెండు రకాలుగా మనల్ని శోధిస్తాడు. మొదటిగా శరీరపరంగా శోధిస్తాడు, రెండవది ఆత్మీయ పరంగా కూడా అపవాది శోధిస్తాడు. మనం గమనిస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, బంధువులకి మనకి ఏది కావాలో, ఏది పొందుకుంటే ఇష్టంగా ఉంటామో, ఎలా ఉంటే బాగుంటామో మనకు తెలిసినా తెలియకపోయినా, ఇంట్లో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అపవాది నీకు ఏ ఆశ చూపిస్తే పడిపోతావో తప్పకుండా అపవాదికి తెలుసా తెలీదా? తెలుసు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారినే రొట్టెలు రాళ్ళు చేసుకోమని నిర్మన్నాడు. లేకపోతే ఇదిగో నువ్వు చూస్తున్న సమస్తాన్ని నీకు ఇస్తాను, ఈ దేశమంతా నీకు ఇస్తాను, దీన్ని నువ్వు పాటించు, కానీ నాకు సాగిలు పడనేటువంటి మాటలు తెలియపరచాడండి. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము యుక్తి కలిగి జీవించే వారమై ఉండాలి. ఏ యుక్తి? దైవ సంబంధమైనటువంటి యుక్తి కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేనికి పనికిరాదు. లోక సంబంధమైనటువంటి జ్ఞానము వెర్రి జ్ఞానము. లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనల్ని ఆధ్యాత్మికంగా పతనము చేస్తుంది. కానీ దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని క్షుణ్ణంగా మనకు చూపిస్తూ, ఇదిగో నేను చేస్తున్నటువంటి క్రియలు కరెక్ట్ కాదు, నా మాట కరెక్ట్ కాదు, నా ఆలోచన కరెక్ట్ కాదు, నా నడవడిక కరెక్ట్ కాదు, నా ఉద్దేశం కరెక్ట్ కాదనేటువంటి అట్టి మార్పులు దేవుడు వారికి దయచేయును గాక. ఆమేన్. ఒక వ్యక్తి అనుకుంటాడు, సర్వసాధారణంగా చూస్తూ ఉంటే నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ప్రభువుకి ఇష్టంగా ఉండాలి, ప్రభువుతో నడవాలనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారికి వచ్చినటువంటి ఇష్టాలు, ఆలోచన, తలంపులు బట్టి కొద్ది నిమిషాలు బాగున్నప్పటికి కూడా మరలా వేరే ఆలోచన కలిగి ఉంటారు. అంత దాకెందుకు? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఈస్టర్ దినమున ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు మాటలు వినేటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నిజమే కదా, నా కొరకే కదా దేవుడు మరణించాడు, నా కొరకే కదా దేవుడు ఇంత గొప్ప కార్యము చేశాడు కనుక ఇక నుంచి నేను మంచిగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటాం. అదేమైందో తెలియదు, చర్చి దాటి బయటికి వెళ్ళగానే మనసు, నడవడిక, ఆలోచన మారిపోతే లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మారిపోయింది. ఎందుకో తెలుసా? మన యొక్క ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు చర్చి బయట పెట్టేసి చర్చిలోకి వస్తాం. చర్చిలో ఉన్నంతసేపు, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు సరిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని హిస్సోపుతో శుద్ధి చేయాలనుకుంటాడు. కానీ శుద్ధి అవుతున్నట్టే ఉంటాం, కానీ మార్పు రానటువంటి స్థితి వస్తూ ఉంటుందండి.
కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ విజయోత్సవ దినము నుంచైనా మన జీవితం మార్చగలిగితే, ఇదిగో దేవుడు నీకే విజయము దయచేయాలని ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నీకు విజయము దయచేయడానికి ఆయన బలియాగమయ్యాడు, మరణించాడు. ఆయన విజయమును పొందుకునేటువంటి అట్టి కృప నేను కలిగి ఉండాలనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలండి. అందుకని దావీదు ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు చేసేవాడు ప్రార్థన? 7 సార్లు ప్రార్థన చేసేవాడు. తను ప్రార్థన చేసేటప్పుడు ఒక సందర్భంలో కన్నీరు విడిచినప్పుడు ఆ పరుపు అంట పైకి తేలిందంటండి. అంటే ఎంతగా దుఃఖపడి ఉంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు, ఎంతగా ఆయన కన్నీరు విడిచి ఉంటాడు. ఈనాడు ప్రార్థన చేస్తే ఒక కన్నీరు కొట్టుకోవడం బయటికి రాదు చాలా మందికి. అదేంటంటే చేసాక ప్రార్థన, దేవుడు ప్రార్థన చేయమన్నాడు కానీ కన్నీటి ప్రార్థన చేయమన్నాడా అని అడిగేవారు ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడన్నది నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ క్షణమునే నీ జీవితము, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు దేవుని ఇష్టమైనటువంటి రీతిగా దేవుడు మార్చును గాక. ఆమేన్. ఇంకో మాట మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నేను ముగింపులోకి వచ్చేసాను, సమయాన్ని పాటించడానికి నేను ఇష్టపడుచున్నాను. 16 వారు ఆదివారమున పెందరకాడన లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకోండి. వారు దేవుని యొక్క సమాధి దగ్గరికి వచ్చారు. పెందరకాడనే తెల్లవారుజామునే వచ్చాడు. ఈరోజు నేను పొద్దున్నే సమాధుల దగ్గరికి మా బంధువులు పిల్లలు వదిలిపెట్టాను కానీ వెళ్తుంటే అందరూ గుంపులుగా వచ్చేస్తున్నారు సమాధుల దగ్గరికి తెల్లవారుజామునే. అలాంటి దేవుడి కొరకు వెళ్ళలేదంటారా? చాలామంది ఆయనకి ఇష్టమైనటువంటి వారు వెళ్ళి ఉంటారు. వెళ్ళిన సందర్భంలో చూస్తూ ఉంటే వారు వెళ్ళగానే ఆ సమాధికి ఉన్నటువంటి రాతిని తీసివేసినట్టు చూశారండి. అరే ఎవరు తీసేశారు ఈ రాయి? ఏం జరిగింది? ఒకవేళ ఆ చంపిన వాళ్ళే తీసేశారా, లేకపోతే ఏం జరిగింది అనుకోండి ఆలోచన కలిగి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప గొప్ప సూచక్రియలు మన జీవితంలో జరిగించినప్పటికీ నా ప్రార్థన దేవుడు విన్నాడా? నాతో దేవుడు ఉన్నాడా? నా పక్షాన దేవుడు ఉంటాడనేటువంటి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. కానీ పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, నీ సొంత బుద్ధి, నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానము, నీ సొంత నిర్ణయాల ప్రకారం నువ్వు ముందుకెళ్తే దైవ సంబంధమైనటువంటి జ్ఞానమును మనం పొందుకోలేము. ఆ జీవితం మన జీవితంలో ఆ జీవితాన్ని మనం జీవన విధానంగా కొనసాగించలేము. కానీ మనం ఎప్పుడు కూడా మన జీవితంలో అవనమ్మకం అనేది రానివ్వటానికి ఆలోచన కూడా కలిగి ఉండటానికి వీలు లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. అందుకని మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే హానోకు వలె ప్రభువుతో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి. ఎంత గొప్ప ధన్యుడు హానోకు గారు. ఆయన మరణం రుచి చూడకుండా ప్రభుతో పాటు కొనుక్కోయాడండి. దేవుడు పిలుచుకున్నాడు, ఇక్కడ వద్దు, ఈ ప్రాంతంలో ఈ యొక్క ఏరియాలో వద్దు, నువ్వు వచ్చేసేయని దేవుడు పిలుచుకున్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఈస్టర్ పండుగ నేను అనుకుంటున్న విషయం ఏంటంటే, మన జీవితాల్లో ఈస్టర్ పండుగలు వస్తాయి, క్రిస్మస్లు వస్తాయి, అనేకమైనటువంటి పండుగలు వస్తూ ఉంటాయి, సంవత్సరాలు వస్తూ ఉంటాయి, దినములు మారుతూ ఉంటాయి, జీవితాలు మట్టికి మార్చబడలేము. అనేకమైనటువంటి దినములు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మన బ్రతుకులు మార్చబడేటువంటి స్థితి కలిగి ఉండలేము. ఎందుకంటే ఈ లోకంలో ఏదో ఆశ, ఏదో ఆలోచన, ఏదో తలంపులు, ఏదో ఉద్దేశము నీ జీవితం మీద ప్రకటన చేస్తుందేమో. ఈ క్షణమైన నీ లోకములో ఇదిగో దేవుడు లేనిదే మనం జీవించలేము, దేవుడు లేనిదే మనం మాట్లాడలేము, దేవుడు లేనిదే అంతదాకెందుకు దేవుడు గనక కృప, ఆయన కృప గనక లేకపోతే ఈరోజు ఉదయమునే మనం కళ్ళు తెరిచే వాళ్ళం కాదండి. అవునా కదా? నా జ్ఞానం, నా శక్తి, నాకు బలం చాలా ఉంది, నేను ఏమేం చేయగలను అంటారా? లేదే. రేపేం సంభవించిందో మనకు తెలుసా? తెలియదు. కనుక మనం ప్రతినిత్యం కూడా ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభు చిత్తాన్ని జరిగించే వారమై ఉండాలి. ఎందుకు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ప్రభు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఎందుకు ప్రభు మన యొక్క మనసు, మన యొక్క జీవితం, మన యొక్క పరిస్థితులు మార్చుకోమంటున్నాడంటే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దేవుణ్ణి మహిమపరచాలని, తద్వారా దేవుని పరలోక రాజ్యములో దేవుని యొక్క బిడ్డలు చేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుకనే అందరి యొక్క పాప పరిహారార్థ బలి నిమిత్తం ఒక్కసారిగా దేవుడే ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని చివరగొట్టు వరకు, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చివరగొట్టు వరకు చిందించాడు.
దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళనపరచబడ్డాడండి. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఆయన చేతులకి సిలువ కొడుతున్నప్పుడు, ఆ యొక్క మేకులు కొడుతున్నప్పుడు తన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదండి. అదిమి పట్టుకొని ఉన్నాడండి. మనం బయటికి వెళ్తే ఎండలో కాసేపు ఉండాలంటే ఎంత విలవిల్లాడిపోతాం. ఎక్కడుందో నేడ ఎక్కడుందో, చెట్టు ఎక్కడుందో, లేకపోతే ఏది ఎక్కడుందో అనుకుంటా ఉంటాం. ఆయన ఉదయం 9 గంటల నుంచి రమారమి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ కొండ ప్రాంతంలో పైన ఎండ కింద ఆ కొండ వేడి. చూడండి ఎలా ఉంటుందంటే, మాటలతో చెప్పలేనటువంటి బాధ దేవుడు అనుభవించాడండి. ఇవి తెలిసినప్పుడైనా మన జీవితాల్లో మార్చకపోతే, ఆయన నిన్నేమన్నా ధనం అడుగుతున్నాడా, లేకపోతే నిన్నేమన్నా ఆస్తులు అడుగుతున్నాడా, లేకపోతే నేను బంగారం అడుగుతున్నాడా, మనులు మాణిక్యాలు అడుగుతున్నాడా? కాదే, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడండి. సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నిలువెల్ల నలిగితివా. సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ఆమేన్. దేవుడు ఆ సిలువ మధ్యలో మన కొరకే వేలాడేనంది జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంకో మాట నేను తెలియపరుస్తాను. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. ఇప్పుడు మనం అందరం ఒక నిరీక్షణ జీవితం కలిగి ఉండాలి. ఏంటంటే, దేవుణ్ణి మనం చూడాలనేటువంటి నిరీక్షణ జీవితం మనం కలిగి ఉండాలండి. అందుకని వారు ఆయన్ని ఉంచిన స్థలము చూడి, ఇదిగో మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన్ను చూతురనియు ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుడనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తున్నామండి. కనుక మనం కూడా ఏం చేయాలంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూడాలి, దేవునితో ఉండాలి, దేవుని యొక్క పరలోక రాజ్యము చేరబడాలనేటువంటి నిరీక్షణ జీవితం మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి కార్యంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బను తిరగకపోతే మనకు స్వస్థత లేదు. కరోనాలో ఎవరిని మనం స్వస్థపరిచారు? ఎవరు మనల్ని బాగు చేశారు? కరోనాలో మనం చూస్తూ ఉంటే కోట్ల డబ్బు ఉన్న జీవితం లేదు, బ్రతుకు లేదు. మరణం. టీవీలు చూస్తున్నా, న్యూస్ చూస్తున్నా, డబ్బుల ద్వారా మరణం, పక్కలో మరణం. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు కూర్చున్నట్లు కూడా కూర్చున్నటువంటి స్వేచ్ఛ లేదు మనకి. ఒకరినొకరు షేకాండ్ ఇచ్చుకోవటం లేదు, మాట్లాడుకోవటం లేదు. కానీ దేవుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా ఈనాడు నీకు జ్వరం తగ్గుతుంది, ఈనాడు నీకు క్యాన్సర్ తగ్గుతుంది, ఈనాడు నీకు ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపిస్తానని జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యమును మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనించేటువంటి వారమే మనం ఉండాలి. అందుకని మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకపోతే రక్షణ లేదు. రెండవదిగా ఆయన దెబ్బలు తినకపోతే స్వస్థత లేదు. ఆయన మరణించకపోతే మనకి జీవము లేదు. ఆయన పునరుద్ధానంలో అవ్వకపోతే మనకి పునరుద్ధానము లేదు. ఆయన మరలా పరలోకంలో మన కొరకు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం చూస్తామంటే, పరలోకంలో మనకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో మనకు స్థలం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా, పరలోకంలో తప్పకుండా మనకు స్థలము ఉండాలంటారా వద్దంటారా? ఉండాలి. అంటే ఈ లోకంలో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే ఆయన మరణించి ఈ దినమున రమారవి 2000 సంవత్సరాల క్రితం పునరుద్ధానం అయ్యాడు. ఆయన పునరుద్ధానం అవ్వకపోతే మనకి పునరుద్ధానపు శక్తి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవ రాకడలో ఈ లోకానికి రాకపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాళ్ళు లేరండి.
కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విజయోత్సవ దినమున ఇదిగో దేవుడు నా కొరకు చేసినటువంటి విజయపు కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక నుంచి నా క్రియలు, నా చేష్టలు, నా ఆలోచనలు మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా నేను ఉండాలనేటువంటి ఆలోచన, ఆ తీర్మానం నీకు కలిగి ఉంటే ఈనాడు దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చిన కార్యము నీవు నెరవేర్చిన వారివి అవుతావు. తద్వారా నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేటువంటి అట్టి ఆలోచన, అట్టి కృప, అట్టి తలపు దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడి ఈ మాటలు మనం ఇంటిలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఎక్కడ మంగళగిరి, ఎక్కడ నసరాపేట తండ్రి. వాస్తవానికి ఈ రోజు ఉదయం నేను మంగళగిరిలో మెసేజ్ చెప్పాల్సినప్పటికీ మీ పని చేయుట కొరకు మీరు ఈ నసరాపేట ఈ ప్రాంతానికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క విజయోత్సవ దినమును బట్టి ఇదిగో ప్రతినిత్యము మా జీవితంలో కూడా ఆనందము, సంతోషము, సమాధానం ఉండాలన్నా నీ వాక్యము ద్వారా జీవించాలి, నీ ఆజ్ఞ ద్వారా నిన్ను ప్రేమించాలనేటువంటి మనసుని బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ లోకములో మా జీవితము నీటి మీద బుడగలాంటిది దేవా. కొంతసేపు కనబడే అంతలోనే మహిమే ఆవిరి వంటిదని తెలియపచ్చావు తండ్రి. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఇష్టాలు, ఆలోచనలు, కోరికలు తీసివేయండి ప్రభు. ఇదిగో తండ్రి, మా కొరకు చేసిన ప్రతి కార్యము మేము నిత్యము జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము నాయన తండ్రి ప్రార్థించుటకు, ప్రతి దినము నీ వాక్యము ధ్యానించుటకు, ప్రతి దినం మమ్మల్ని మనం శుద్ధి చేసుకొని నీకు ఇష్టమైనటువంటి వారికి ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఎవ్వరు నశించిపోవట మీకు ఇష్టం లేదని తెలియపచ్చావు తండ్రి. ఇదిగో ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు మధ్యలో జరిగిన ప్రతి కార్యం మీరు స్పష్టంగా తెలియపరిచారు కనుక నా కొరకు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నా జీవితాన్ని, నా స్థితిగతులు మార్చుకొని ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఇదిగో 1000 సంవత్సరాలు పరలోకంలో ఆయన తండ్రి ఉండేటువంటి కృపద ఇచ్చేస్తానని తెలియపరిచావు. నిత్య జీవాన్ని దయచేస్తానని తెలియపరిచావు. ఇదిగో పరలోక వారసులుగా వస్తానని తెలియపరిచావు తండ్రి. కనుక ప్రతి బిడ్డ మనసును మీరు మార్చి నీ కృపలో, నీ దయలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తలలో వచ్చి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ వేదన ఉందో, ఏ శోధన ఉందో, నజరేయుడైన యేసు నామములో ప్రతి బంధకాలు మీరు ఇప్పుడే తీసివేయుదురుగాక. నీ బిడ్డల జీవితంలో ఒక నూతన కార్యము మీరు జరిగించుదురుగాక, నూతన బలముతో నడిపించుదురుగాక, నూతన కృపతో నింపుదురుగాక. ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో తండ్రి మీరే తోడుగా ఉండండి తండ్రి. ఈ లోకంలో నీతిమంతులు ఎవరూ లేరని తెలియపరచారు, కానీ మీరందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు తెలియపరచు తండ్రి. కేవలం నాయన ప్రభా, కనుక నాయన తండ్రి మాలో ఏమైనా అవినీతి ఉంటే తీసివేసి నీతిమంతులుగా మార్చండి. మీ యొక్క యథార్థమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, నీ కృపకు పాత్రులైనటువంటి జీవితం మాకు దయచేసి ఇక నుంచి నాయన ప్రభా మేము ప్రతిదినం నా కొరకు దేవుడి లోకానికి వచ్చాడు కదా, కనుక నేను దేవుని కొరకు జీవించాలనేటువంటి మనసు దయచేసి నీ బిడ్డల యొక్క జీవితాల్లో, బిడ్డల యొక్క విషయాల్లో, కుటుంబ విషయాల్లో, సమస్త విషయాల్లో మీరే సహకారిగా ఉండి, కుటుంబాలకు మీరు యజమానిగా ఉండి మీరే నడిపించి బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి.